అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐరావతి ధర్మ. అడవిలో బోయవానిగా అతి కిరాతకుడైన ఒక వేటగాని కథ గురించి తెలుసుకుందాము. ఆపై అతను జ్ఞాన మార్గం ఎలా ప్రసిద్ధి చెందిందో తెలుసుకుందాము. ఒకనాడు ఒక అడవిలో కిరాతకుడైన ఒక బోయవాడు అడవి పక్షులను, జంతువులను దొరికినట్టుగా వేటాడుతుండగా అటువైపుగా సంచరిస్తున్న నారద మహర్షి ఆ బోయవాడికి హితవు పలకాలని తలచి అతని దగ్గరకు వెళ్ళాను. ఆ బోయవాడిని పిలిచి ఇలా అడిగాను, నీవు చేస్తున్న ఈ పాప కార్యంలో నీ బిడ్డలకు, నీ భార్యకు భాగస్వామ్యం ఉంటుందా? ఒకసారి వారిని అడిగి నీ పాపంలో భాగస్వామ్యం పంచుకుంటారేమో అని తెలుసుకో అని చెప్పాను. అంతటా ఆ బోయవాడు ఇంటికి వెళ్ళి నారద మహర్షి చెప్పినట్టు తన భార్యాబిడ్డలను ప్రశ్నించాను. దానికి వాళ్ళు, గృహస్థుడుగా మమ్మల్ని పెంచి పోషించే బాధ్యత నీది. నువ్వు చేసే పుణ్యకార్యంలో భాగం పంచుకుంటామే తప్ప నీ పాపంతో మాకు ఎలాంటి సంబంధం లేదు అని నిష్కర్షగా వెల్లడించారు. అప్పుడు ఆ బోయవాడు ఆ మాటలకి ఆశ్చర్యపడి వైరాగ్యం చెంది మోక్షాన్ని పొందడానికి ఉపాయం తెలుసుకోవాలని అడవి బాట పట్టాను. అంతటా నారద మహర్షికి నమస్కరించి తనకు జ్ఞానోదయం అయిందని, ఈ జన్మకు తాను చేసిన పాపాల నుండి విడిపడి మోక్షమును చేరే మార్గమును చెప్పమని ప్రార్థేయపడెను. అంతటా నారద మునీంద్రులు సంతసించి ఆ బోయవానికి రామ 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 అనే తారక మంత్రాన్ని చెవిలో ఉపదేశించి అక్కడ నుండి వెళ్ళిపోయాను. అప్పుడు ఆ బోయవాడు రామనామాన్ని స్మరించడం మొదలుపెట్టాను. అలా అక్కడే జపం చేస్తూ ఒంటిలోని శక్తి లేకపోయినా, అతనిపై పుట్టలు మొలచినా చలించక చివరకు నోరు తిరగని స్థితికి వచ్చినా కూడాను మరా అంటూ ఆ తారక మంత్రాన్ని విడవలేదు. ఆ బ్రహ్మ అనుగ్రహంతో వాల్మీకం నుంచి పునర్జీవం పొంది వాల్మీకి మహర్షిగా జ్ఞాన సంపదను ఈ తారక మంత్రం ద్వారా ఆయన పొందెను. శ్రీమద్ రామాయణాన్ని మానవాళికి అందించే గొప్ప జ్ఞాన నిధిని పొందిన కవి వాల్మీకి మహర్షి. రామనామం అంత విలువైనది, అదే తారక మంత్రం. అందుకే జ్ఞాన నిధిని సంపాదించుటకై అందరూ పలకండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నాము. దానికి మీ సహకారం తప్పనిసరి. దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు, లైక్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదములు. జై శ్రీరామ్.